నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు కులగణనపై పవర్ పాయింట్, మధ్యాహ్నం 2 గంటలకు ప్రెజెంటేషన్. రేపు కందుకూరుకు సీఎం చంద్రబాబు, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్కు హాజరు. వైట్ హౌస్లో ట్రంప్తో మోదీ భేటీ, కలిసికట్టుగా పనిచేస్తామని వ్యాఖ్య. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్, విజయవాడ జైలుకు తరలింపు. వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు A7 శివరామకృష్ణ, A8 నిమ్మ లక్ష్మీపతికి కూడా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో వీరిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో పిటిషనర్ సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి సహా అట్రాసిటీ కేసుల కింద వల్లభనేని వంశీని గురువారం ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చారు. 8 గంటలు పైగా విచారించిన అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి వల్లభనేని వంశీ సహా 3 నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ 3కి 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. సత్యవర్ధన్ బెదిరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు. చంపేస్తారనే భయంతో సత్యవర్ధన్ నుంచి వాంగ్మూలం తీసుకున్నట్టు, సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా పోలీసులు అయితే రిమాండ్లో తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఏదైతే ఈ యొక్క వల్లభనేని వంశీ నిన్న అరెస్ట్ చేశారో ఆయనకైతే 14 రోజుల రిమాండ్ కూడా విధించినట్టుగా కోర్టు అయితే తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ సంపత్. వాళ్ళ అయితే వైకాపా నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత వంశీ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున కూడా అంచనాలు వెలువబడ్డాయి. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అరెస్ట్ అవుతారని ముందుగానే భావించారు. కానీ వంశీ న్యాయస్థానం ఆశ్రయించడంతో అరెస్ట్ సాధ్యపడలేదు. ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో ఉద్యోగ కిడ్నాప్, బెదిరింపు కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇకపై అరెస్ట్ చేశారు. అంటే అసలు వైకాపా అనేది విజయవాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. అంటే వంశీ పైన కిడ్నాప్, దాడి, ఎస్సీ కేసు వంశీతో పాటు మరి కొందరిపై విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమ జోన్ ఏడీసీపీ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందం కూడా హైదరాబాద్ లో వంశీ ఉన్న రాయదుర్గంలోనే మైహోమ్ లో ఉన్న ఇంటికి వెళ్ళి కూడా గురువారం ఏకుంజాన 5 గంటలకు కూడా ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తెచ్చారు. అయితే అతను టీ షర్ట్ లో ఉన్న వంశీని కూడా తలుపు తీసి పడమటి పోలీస్ స్టేషన్ లో నమోదయ్యే నిందితుడిగా ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని కూడా పోలీసులు తెలిపారు. అయితే తను ఎలా అరెస్ట్ చేస్తారన్న వంశీ వారితో కూడా వాగ్వేదానం కూడా దిగారు. అయితే న్యాయస్థానం ముందస్తు బెయిల్
వ్యవహారం కూడా అతను పోలీసులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ ముందస్తు న్యాయస్థానం బెయిల్ ఉన్న కాదు పోలీసు సమాధానం చెప్తున్నా పట్టించుకోకుండా దాదాపు అరగంట పాటు కూడా వాదన కొనసాగించారు. అయితే పోలీసు ఎఫ్ఐఆర్ పద్ధతిని అరెస్ట్ వారెంట్ చూపించడంతో వెనక దగ్గర. అయితే ఈ నేపథ్యంలో కూడా సత్యవర్ధన్ అంటే గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉన్న సత్యవర్ధన్ అన్న కిరణ్ కూడా గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షులు రమాదేవి ఫిర్యాదుల మేరకే మాజీ ఎమ్మెల్యే వంశీపై విజయవాడ పడమట స్టేషన్ లో 2 కేసులు నమోదాయి. అంటే ఈ నేపథ్యంలో 2023 గత సంవత్సరంలో 2023 ఫిబ్రవరి 20న వంశీ అనుచరులు గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసే సమయంలో కూడా అక్కడ సోదరుడు వాళ్ళ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధి ఆ సమయంలో వైకాపా నేతలు మూకుమ్మడిగా కూడా సత్యవర్ధన్ కూడా కులముగా పేరుతో దూషించినట్టుగా పార్టీ కళగా అక్కడ ఉన్న వాహనాలు కూడా తగలబెట్టారు. ఈ నేపథ్యంలో కూడా సత్యవర్ధన్ గన్నవరం స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అప్పట్లో. అయితే అప్పట్లో పోలీసులు కూడా నామమాత్రమే కేసు నమోదు చేసినట్టుగా దాన్ని ఏదో సీరియస్ గా తీసుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసును కూడా సీరియస్ గా తీసి పలు దఫాలకు కూడా ఏమైనా ఉండయా అసలు లోటుపాట్లు ఉన్నవాడే కూడా ఎన్ని క్షుణ్ణంగా పరిశీలించి కూడా వంశీ మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న వంశీ ఆయన అనుచరులు రాజీ పడాలని కూడా సత్యవర్ధన్ కూడా పోయి ఒత్తిడి ఇచ్చాడు. లేకపోతే చంపేస్తామని బెదిరింపు కూడా తెచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల క్రితం కూడా సత్యవర్ధన్ కూడా హైదరాబాద్ తీసుకెళ్లి ఏదైనా సరే కేసు విత్డ్రా చేసుకో, లేకపోతే నిన్ను బెదిరిస్తాము, నిన్ను చంపుతాము, నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తానంటూ కూడా బెదిరించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో కూడా ఈ సత్యవర్ధన్ కూడా విజయవాడలో కేసు కూడా ఆమె పోలీసులు ఒత్తిడి మేరకు నేను ఇలా కేసును సంతకం పెట్టాను, అందువల్లనే నేను కేసు సంతకం పెట్టాను అన్న వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఆ కేసులో కూడా సత్యవర్ధన్ కూడా కేసు కూడా వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో కూడా బిందు మాధవ్ కూడా ఈ కేసు ఎస్సీ కేసు మీద నమోదు చేసినట్టు కూడా అప్పట్లో తెలిసింది. అయితే ఈ కేసును కూడా వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా కిరణ్ కూడా పడమట పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో కూడా దీంతో పోలీసులు కూడా సెక్షన్ 140, 308, 305(3) రెడ్ విత్ వాటితో పాటు ఎస్సీ ఎస్టీ కేసు చట్టం సెక్షన్ 32 VA సెక్షన్ 3(1) కింద కూడా కేసు నమోదు చేశారు. వంశీతో పాటు ఆయన అనుచరులైన కొమ్మ కొట్లు, భీమవరపు రామకృష్ణ అలియాస్ రాము, గంటా వీర్రాజు అలియాస్ రాజు మరి నిందితులు కూడా చేర్చారు. ఈ కేసులో వంశీని కూడా హైదరాబాద్ లో వెంకట శివరామకృష్ణ A7, నిమ్మ లక్ష్మీపతి A8 విశాఖపట్నం అరెస్ట్ చేశారు గతంలో. అయితే మిగిలిన వాళ్ళు కూడా పరారు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సత్యవర్ధన్ వంశీ అనుచరులు భయపెట్టి డబ్బులు కూడా మొత్తం చెప్పి మనం అనుకూలంగా వాంగ్మూలం కూడా ఇచ్చినట్టు కూడా తన యొక్క రమాదేవి అనే తన ఫిర్యాదులు కూడా పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో డబ్బులు ఏ రూపంలో ముట్ట అప్పచెప్పారో కూడా అంశంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ నాటకీయ పరిణామం అంతా కూడా 2 రోజుల నుంచి కూడా విజయవాడ పోలీసులు కూడా వంశీని ఎలా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా చర్చల కింద పెట్టాలి అనేది కూడా ముందుగానే శివనకులం గురించి పరిశీలించి కూడా నేను అరెస్ట్ చేసి కూడా జడ్జి ముందు తీసుకొచ్చారు. అయితే జడ్జి కూడా ఈ స్వర్ణంగా న్యాయవాదులు కూడా ఈ విరువాదులు కూడా విని కూడా జడ్జి కూడా 14 రోజులు రిమాండ్ కూడా విధించినట్టు తెలుస్తుంది. సందీప్. అయితే రాఘవ, ఏదైతే ఈ యొక్క వల్లభనేని వంశీకి సంబంధించి ఈయన ఒక 16 కేసుల్లో కూడా నిందితుడు నోటోరియస్ క్రిమినల్గా ఉన్నాడంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ 14 రోజుల రిమాండ్ తర్వాత మళ్ళీ పోలీసులు ఏమైనా ఇతనిపైన ఇంకా వేరేమైనా కేసులు పెట్టే అవకాశం ఉందా? ఈ వల్లభనేని వంశీ వాళ్ళు ఎవరైనా ఇంకా బాధితులు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? అయితే సంపత్ కరెక్ట్ అంటే కొన్ని ఈయన భూమి కొల్లగొట్టిన కేసుల్లో కూడా కొన్ని ఇప్పుడిప్పుడిగా వస్తున్నాయి. అంటే కొంతమంది కూడా అతని వల్ల లాసిపోయిన వాళ్ళలో కూడా కొంతమంది ఇప్పటికే పలు స్టేషన్లు కూడా తిరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ దళితులు పట్టగొట్టి కూడా కొన్ని దోపిడీ కూడా భూమి దోపిడీ కూడా చేసినట్టు కూడా ఉంటుంది. ఎస్టీ రైతులు కూడా వెళ్ళగొట్టి చెరువు ఆక్రమణ, మట్టి ఎక్కిరించి 100 కోట్లు కొట్టు చేసినట్టు కూడా కొన్ని సెక్షన్లు కూడా నమోదు చేసినట్టు ఈ 10 రోజుల్లో కూడా అవి కూడా కేసు కూడా పైకి దొవ్వి పోలీసులు కూడా ఇంకా క్షుణ్ణంగా కూడా దీని మీద విచారణ చేసి కూడా ఇంకా పలు కేసులు కూడా చేసి కూడా ఇంకా అరెస్ట్ కూడా చేసే కూడా ఉన్నది అవకాశం ఉంది. సంపత్. ఓకే రాఘవ, థ్యాంక్ యూ.
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని భద్రాచలంలో పోలీసులు పిలుపునిచ్చారు. మెగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన వివిధ క్యాడర్లకు చెందిన 19 మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం బెటాలియన్ సిఆర్పీఎఫ్ అధికారులు ఆపరేషన్ చేయుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత నెలలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ దంపతులకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చెక్కును ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని భద్రాచలంలో పోలీసులు పిలుపునిచ్చారు. మెగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన వివిధ క్యాడర్లకు చెందిన 19 మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం బెటాలియన్ సిఆర్పీఎఫ్ అధికారులు ఆపరేషన్ చేయుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత నెలలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ దంపతులకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చెక్కును ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, భద్రాచలంలోనైతే పోలీసులు ఏదైతే ఆపరేషన్ చేయుత చేపట్టారో దాంట్లో 19 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మావోయిస్టులు అరణ్యాన్ని వీడి అభయారణ్యాన్ని వీడేసి బయట పంపించారండి. మీ కుటుంబ సభ్యులు జీవనం కొనసాగించారని చెప్పడానికి మాత్రం నిదర్శనంగా ఈ రోజు 19 మంది మావోయిస్టులు మాత్రం భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ దగ్గర వచ్చి లొంగిపడతారని నెలకొంది. ఏదైనా అనుకోవచ్చు, గత 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆపరేషన్ కగార్ పేరుతోటి దండకారంలో ఉన్న మావోయిస్టులు అంటేవేట కోసము, అంతేకాకుండా మావోయిస్టులను అభయారణ్యాన్ని వీడి నా కుటుంబ సభ్యులు జీవనం కొనసాగే కోసం కొన్ని ప్రణాళికలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఛత్తీస్గఢ్ లో దండకారం ఉన్న మావోయిస్టులను అక్కడి నుంచి బయటకు వచ్చే విధంగా కొన్ని ప్రణాళికలు చేపట్టారు. అందులో భాగంగా చూస్తుంటే మాత్రం నిన్న ఉదయం సుమారు 19 మావోయిస్టులు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ముందు లొంగిపోవడం జరిగింది. ఇది మనకు వచ్చే 4th ICD బృందాన్ని తెలిసి దీనికి మనం కూడా ఒక అడుగు ముందుకెళ్ళడం జరిగింది. కానీ మనం వెళ్ళేసరికి అక్కడ దండకారంలో ఫోన్ సమాచారం సరిగా లేకపోవడం ద్వారా మావోయిస్టు వెళ్తున్న సమాచారం నేరుగా రావడం జరిగింది. అప్పటికే మావోయిస్టులు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ జరిగిందవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్న మాత్రము గతంలో నిలుపుతున్న మావోయిస్టులకు మాత్రం వారి పేరున రివార్డ్స్ సహా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. గతంలో ఇతర లొంగిపోయిన మావోయిస్టులు కూడా నిన్న జిల్లా ఎస్పీ వాళ్ళకు చెక్ రూపంలో నగదు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టు 19 మంది సైతం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వారి మీద ఉన్న రివార్డ్ ను కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా ఇచ్చేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే సుధాకర్, గతంలో లొంగిపోయిన దంపతులకు కూడా అయితే ఎవరైతే మావోయిస్టు దంపతులు ఉన్నారో వారికి చెరో 4 లక్షల చెక్కులను కూడా ఎస్పీ అయితే అందజేసినట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ భద్రాచలం ఇటు ఏటూరు నగరం ఏదైతే ఈ ఏరియా ఉందో, ఏదైతే ఈ అటవీ ప్రాంతం ఉందో అక్కడి నుంచి అలాగే ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి ఎక్కువనైతే మావోయిజానికి అయితే అట్రాక్ట్ అవుతున్నట్టుగా తెలిసింది. వారిని దారి మలచకుండా ఈ యొక్క సభ్య సమాజంలో తిరిగేలాగా, వాళ్ళు చదువులపైన దృష్టి సారించేలాగా ఈ యొక్క పోలీసులు ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు? ఒకదానికోసం గతంలో మావోయిస్టుల ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సమయంలో పోలీసులు దండకారంలోకి అడుగు పెట్టాలని చాలా భయపడేవారు. కానీ ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరుతో భాగంగా సిఐఎఫ్ గానీ అలాగే డిఎఫ్ బలగాలు కానీ డిఆర్ఎఫ్ బలగాలు కానీ ఈ దండాకారంలో వెళ్ళి కూబీ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు మాత్రం కొంత ధైర్యం వచ్చింది అనుకుంటూ దీని తర్వాత పోలీసులు కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ దగ్గర తీసుకెళ్లి చూపించడము, అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులు కానీ గుర్తుకోలు కానీ పోయి వీరి దగ్గర చూసి ప్రతి సంవత్సరాలకు వస్తారో నెలకు వస్తారో అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టడము, అంతేకాకుండా వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చే పనులు చేయడం ద్వారా మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజలు మాత్రం పోలీసుల మీద ఇంత నమ్మకాన్ని పెంచుకున్నారు. కాబట్టి పోలీసులు ఏ మాట చెప్పినా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మాత్రం పోలీసుల మాటకు కట్టుబడి వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఈ క్రమంలో పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మావోయిస్టులు సైతం వెళ్ళకండి, వారితో వెళ్తే మీ ప్రాణానికి హాని కలుగుతుంది, మీకైనా సహాయ సహకారం అంటే మాత్రం పోలీస్ శాఖను ఆశ్రయించండి, మీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం మాత్రము ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలను మాత్రము జనాలను వాళ్ళ సైడ్ మలుచుకునే ప్రయత్నం చేస్తుంది పోలీస్ శాఖ.
దీంతో పోలీసులు మాటకు కట్టుబడి మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మావోయిస్టులు వాళ్ళ దగ్గరకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఏమో జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా మావోయిస్టులు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ పాటలతోటి వాళ్ళ కార్యక్రమాలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తే ప్రజల వాళ్ళని చిట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దండకారణంలో మావోయిస్టుల ప్రాబ్లం తగ్గుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఒకటి చూసుకోవచ్చు, ఛత్తీస్గఢ్ ప్రాంతం వచ్చేసి పూర్తిగా దండకరణ కాబట్టి గత 15-20 సంవత్సరాల క్రితం ఎవరు 52లో మావోయిస్టు పార్టీలో కలయికలు జరిగారో వారు మాత్రమే ప్రస్తుతానికి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. నూతనంగా మాత్రం ఈ మావోయిస్టు రిక్రూట్మెంట్ మాత్రం ప్రస్తుతానికి ఏం కొనసాగట్లేదు. ఎవరైనా వెళ్తే మాత్రం వారిని ఇప్పుడున్న పరిస్థితులు చూసి మాత్రం ఎన్కౌంటర్లు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పోలీస్ గగన్ అనే పేరుతో ఎక్కడ ఈ ఆపరేషన్ గగన్ అడుగుతో ఈ భయంతో వాళ్ళు బయట రావడం జరుగుతుంది. అంతేకాకుండా దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు లొంగిపోతున్నారు వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వడము, వాళ్ళ పేరు మీద రివార్డ్స్ ఉన్న అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వారు కూడా ఈ దండకారాన్ని వీడి ప్రజల్లోకి వచ్చి జనసేన సంస్థ కలవడానికి మాత్రం ముందుకు వస్తున్నారు అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వైట్ హౌస్లో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. మోదీ తనకు మంచి స్నేహితుడని, రానున్న 4 ఏళ్లు స్నేహాన్ని కొనసాగిస్తామని ట్రంప్ తెలిపారు. భారత్కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణమన్నారు. ట్రంప్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. రెట్టింపు వేగంతో పనిచేస్తామన్నారు. योर एक्सेलेंसी राष्ट्रपति ट्रंप, दोनों देशों के डेलीगेट्स, मीडिया के साथियों, नमस्कार। सबसे पहले मैं मेरे प्रिय मित्र राष्ट्रपति ट्रंप को मेरे शानदार स्वागत और आतिथ्य सत्कार के लिए हार्दिक आभार व्यक्त करता हूं। राष्ट्रपति ट्रंप ने भारत और अमेरिका संबंधों को अपने नेतृत्व से संजोया है, जीवंत बनाया है। जिस उत्साह से उनकी पहली टर्म में हमने मिलकर काम किया, वही उमंग, वही ऊर्जा और वही प्रतिबद्धता मैंने आज भी महसूस की है। आज की चर्चाओं में उनके पहले टर्म में हमारी उपलब्धियों का संतोष और गहरे आपसी विश्वास का सेतु था। साथ ही नए लक्ष्यों को प्राप्त करने का संकल्प भी था। हम मानते हैं कि भारत और अमेरिका का साथ और सहयोग एक बेहतर विश्व को शेप कर सकता है। फ्रेंड्स, अमेरिका के लोग राष्ट्रपति ट्रंप के मोटो मेक अमेरिका ग्रेट अगेन यानी मागा से परिचित है। भारत के लोग भी विरासत और विकास की पटरी पर विकसित भारत 2047 के दृढ़ संकल्प को लेकर तेज गति शक्ति से विकास की ओर अग्रसर है।
దేశంలో స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్న గిరిజనులకు విద్యుత్ సరఫరా రాలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా లేక అవస్థలు పడేవారు. తాజాగా కరెంట్ లైన్ రావడంతో గిరిజనులంతా దింసా నృత్యాలతో విద్యుత్ వెలుగుల్లో ఆడిపాడారు. అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ కొండశిఖర గ్రామాలైన బూరిగా, చిన్న కోనీల గ్రామాల్లో ప్రజలు ఎన్నో ఆందోళనలు చేశారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. 5 సంవత్సరాల నుంచి ఎంతో మేము కాగడతల నుంచి ఎప్పటి నుంచో కరెంటు లేదు సార్. ఇప్పుడు ఎన్నోసార్లు వీడియోలు పెట్టి ఎన్నోసార్లు కాగడలు పెట్టిన తర్వాత మా ముత్తాతల నుంచి మా తాతలు మా తండ్రి ఉన్నప్పుడు కూడా కరెంట్ లేదు. 5 సంవత్సరాల నుంచి చిన్నపల్లె విలేజ్ అలాగనే గురుగు విలేజ్ మాది కలిసిమెలిసి ఉన్నాయి విలేజ్లు. కావున ఈ రోజు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా ఈ సంవత్సరం మేము కరెంట్ వెలుగు చూసామంటే మేము చేసిన పోరాటం వల్లనే మేము ఈ కరెంట్ వెలుగు చూసాము. కానీ మేము 5 సంవత్సరాలు అనుకున్నామని మరి దీపాలు అంటించుకొని మేము ఒత్తిడితో డ్యూటీలతో ఎంతో పోరాటం చేసాము 5 సంవత్సరాలు. కానీ అలాగనే ఈ సంవత్సరం ఎంతోగా 77 సంవత్సరాలు అయినా మాకు ఈ సంవత్సరం కరెంటు చూసానంటే మన వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, ఎంతో సంతోషంగా చేస్తున్నారు. కావున మరి ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. కానీ మరి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఏరియాలో కరెంటు లేని విషయం, రోడ్డు లేని విషయంలో మేము ఎంతగా నష్టపోయాము, ఎంతగా మా ముత్తాతల నుంచి కూడా అలాగే ఉండిపోయాం. కానీ ఈ రోజు ఎంతగా మాకు కరెంటు వెలిగించినందుకు చాలా ధన్యవాదాలండి. మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగనే ఈ బూరుగు చిన్నకొండల విలేజు, అలాగనే ఎనరపురం పంచేది, అలాగనే సిమిడి వలస, అలాగనే రాయఫోడు, జంజం వలస, బొంగిజ, అలాగనే చాలా ఈ విలేజ్లు కరెంట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కానీ మాకు ఈ రోజు పండుగ దినం ఎంతో ఆనందంగా ఉన్నాం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో సిఐ రాగిరి రామయ్యపై వేటు పడింది. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. సిఐను వీఆర్కు పంపించి నివేదికను డీఐజీకి అందజేశారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఒంటరి మహిళను లోపలికి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధిత మహిళ పుట్టబర్తిలో ఎస్పీ రత్నకు ఫిర్యాదు చేసింది. సంబంధం లేని కేసులో పదే పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో చర్యలు తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వీఆర్ఏపై దాడి జరిగింది. ఓడిసి మండలం కుంట్లవారిపల్లిలో రెవెన్యూ నోటీస్ అందజేసేందుకు వెళ్లిన వీఆర్ఏపై 4 వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తమకే నోటీసులు ఇస్తారంటూ తలారి కొండపపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఆర్డీఓ నుంచి వచ్చిన నోటీసు అందజేసేందుకు వెళ్తే తనపై దాడి చేశారంటూ వీఆర్ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 3వ లెటర్, 6వ లెటర్, సర్వే నెంబర్ 6వ లెటర్ నోటీస్ ఇవ్వడానికి పోతే చంద్రశేఖర, సూర్యనారాయణ, కొండన్న కొడుకులు మనవల్లో 4 కలిసి కొట్టినారు. మళ్ళీ చంపుతాము, నీవు దాని మీదకి వచ్చి ఇంకోసారి వస్తే చంపేస్తాం మేము అని చెప్పి అన్నారు. చంద్రశేఖర, సూర్యనారాయణ, కొండన్న మనవల్లో వాళ్ళ 4 కలిసి పల్లి. వల్లభనేని వంశీ అరెస్టుతో రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి అన్నారు. మూడో కంటికి తెలియకుండా నేరాలు చేయడంలో వంశీ దిట్ట అని ఆయన ఆరోపించారు. వంశీ అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని ఆయన తెలిపారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు సత్యవర్ధన్ ఫిర్యాదు చేస్తే అతన్ని బెదిరించి కేసు వెనక్కు తీసుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వల్లభనేని అరెస్టు ఈరోజు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక క్రిమినల్ని, ఒక నేరగాడిని అరెస్ట్ చేసినందుకు ఈరోజు ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సత్యవర్ధన్ గతంలో తల్లి లాంటి పార్టీ మీద దాడి చేసినప్పుడు, తల్లి లాంటి పార్టీ మీద విధ్వంసం చేసినప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కంప్లైంట్ విత్డ్రాయల్ చేయించినటువంటి ఒక క్రిమినల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ. ఆ విధంగా బీజేపీపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని ఆ పార్టీ నేత శిల్పారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో కేంద్ర మంత్రితో సమావేశం ఉన్నట్లు ఆమె తెలిపారు. కేంద్ర మంత్రి గ్రాడ్యుయేట్స్తో నేరుగా మాట్లాడతారని తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
సంగారెడ్డిలో ఉదయం 11 గంటలకి 10 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పటాన్చెరులో ఓటర్స్ తోటి, ఓన్లీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ యొక్క మీటింగ్ ఉంటుంది. మరి ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ సాదా సీదా ఎలక్షన్స్ కావు. ఇది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ఓటర్స్కి దిశానిర్దేశం చేయడం కోసం మరి రేపు ఇక్కడికి కిషన్ రెడ్డి అన్న గారు రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు మహబూబాబాద్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అపశృతి చోటు చేసుకుంది. మందిర ప్రాంగణంలో నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులో ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా సత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. గతంలో గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు కానీ ఎవరూ గుర్తించలేదు. ఇవాళ పవిత్రమైన రంజాన్ కావచ్చు, ఇవాళ అట్లాగే యేసు ప్రభు మన క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్ కావచ్చు, అన్ని పండుగలు ఇవాళ జాతులకు అతీతంగా మతాలకు అతీతంగా గుర్తించి వాళ్ళు సంబరాలు చేసుకోవాలి, ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేసుకోవాలని గుర్తించింది మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. చిత్తూరు జిల్లా కొత్త వెంకటాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బాల వినాయక స్వామి ఆలయం, శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఎమ్మెల్యేలను అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఒక సత్సాంప్రదాయాన్ని, సనాతన ఆచారాల్ని పాటించే క్రమంలో ఆలయాల నిర్మాణం అనేది మంచి ఆలోచన. ఇక్కడ ఈ గ్రామానికి చెందినటువంటి వారందరూ ఒక ఆలయాన్ని నిర్మించుకోవాలని, రోజువారీ ప్రార్థనలు చేసుకోవాలని ఆ ఆలోచనలో భాగంగా ఈరోజు మాజీ జెడ్పీటీసీ పూతలపట్టు వనజా బాబురావు గారు, అలాగే వాసు దంపతులు, కొత్త వెంకటాపురం గ్రామస్తులు అందరూ కలిసి ఒక మంచి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. బాల వినాయక స్వామి వారు, బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ గ్రామంలో అందరూ బాగుండాలని, ఈ గ్రామాన్ని, ఈ గ్రామ ప్రజల్ని, పాడి పంటల్ని ఆ స్వాముల వారు కాపాడుతారని బలమైనటువంటి విశ్వాసంతో వారందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును విజిలెన్స్ కమిటీ సభ్యుడు వంటిపల్లి విజయకృష్ణ పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య తదితర వివరాలపై ఆరా తీశారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. సరుకు నిల్వ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. అన్ని వివరాలతో నివేదికను జిల్లా కలెక్టర్కి అందజేస్తానని ఆయన తెలియజేశారు. మేడారం మినీ జాతరలో దొంగలు హల్చల్ చేశారు. సమ్మక్క తల్లి గద్దెల మీదకి మొక్కులు చెల్లించడానికి వచ్చిన మహిళ మెడల నుంచి పుస్తెల తాడును దొంగిలించారు గుర్తు తెలియని వ్యక్తులు. అక్కడే విధి నిర్వహిస్తున్న సిసిఎస్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తమై దొంగను పట్టుకున్నారు. ఉన్నతాధికారులను, కానిస్టేబుల్ను అభినందించారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.